శ్రీవారు. అమ్మా ప్రియా, లేచావా? ఇప్పుడెలా ఉంది ప్రియా నీకు? తేలి కుట్టిన మంట పూర్తిగా తగ్గిందమ్మా. నేను బానే ఉన్నాను బామ్మ. అయినా మా శ్రీవారు ది గ్రేట్ డాక్టర్ ఉండగా నాకే అవుతుంది. ఆయన నా మీద చూపించే ప్రేమే నన్ను కాపాడుతుంది. మీరేంటి శ్రీవారు ఇలా కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నారు? అమరసలు రాత్రంతా నిద్రపోతే కదమ్మా. నిన్నే కనిపెట్టుకుని అలాగే కూర్చున్నాడు. కుట్టింది తేలు కాబట్టి ఒకవేళ మధ్యలో నీకేమైనా సమస్య అవుతుందేమోనని అమర్ భయం. చెప్పాక శ్రీవారు, మీరే నాకు శ్రీరామ రక్ష. నాకేం కాదు. ప్రియా, నీకేం కాకూడదు. దేని గురించి నువ్వు బాధపడకూడదు. నువ్వు ఎప్పుడూ అల్లరి చేస్తూ సందడిగా ఉంటూ నువ్వు ఎప్పట్లాగే సంతోషంగా ఉండు. సరే శ్రీవారు. అమ్మా ప్రియా, నువ్వెళ్ళి స్నానం చేసిరా. ఈ లోపు నేను టిఫిన్ తయారు చేస్తాను. శ్రీవారు, ఎప్పుడు మీరు చెప్పినట్టే వింటా. రాత్రి నీకు తేలి కుట్టినప్పుడు మొదటిసారి నీకేమవుతుందోనని భయం వేసింది ప్రియా. నువ్వెప్పుడూ బాగుండాలి. పంతులు గారు అన్ని వచ్చేసినట్టే, ఇంకేం లేవు కదా? పర్వాలేదు. ఏమండి, అమ్మమ్మ ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. తెలిసిన వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ జరిగిందని పరామర్శించడానికి వెళ్తున్నానని నానమ్మ చెప్పింది కదా. ఏమండి, మీరు ఇలా ఉంటే అసలు నా వల్ల కాదండి. ప్లీజ్ దయచేసి మీరు నన్ను... నమస్కారం అండి. నమస్తే. మా అమ్మ, మా నాన్న. నాన్న, రాధిక గారే నాకు మల్లేశ్వరికి పెళ్లి జరిపిస్తున్నారు. మల్లీశ్వర్ని మా వాడు ప్రాణంగా ప్రేమించాడమ్మా. నువ్వు పెద్ద మనసు చేసుకుని వీళ్ల పెళ్లి చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో, వీళ్ళ ప్రేమలో నిజాయితీ ఉంది, అందుకే పెళ్లి జరుగుతుంది అంతే. మల్లేశ్వరి వాళ్ళ అమ్మ, నాన్న. నమస్తే. నమస్తే అక్క. ఓ ప్రియా, వచ్చేసారా? ప్రియా, మన మల్లేశ్వరికి కాబోయే భర్త వాళ్ళ అమ్మ, నాన్న. నమస్కారం. నమస్తే. మల్లేశ్వరి, అతనేనా నువ్వు పెళ్లి చేసుకోబోయేది? ఇదంతా సిగ్గే. రా రా. కంగ్రాచులేషన్స్, మీ ఇద్దరి జంట సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. అమ్మా, త్వరగా తయారై వస్తే పెళ్లి తంతు మొదలు పెడదాం. అలాగే పంతులు గారు. పిన్ని, త్వరగా తీసుకువెళ్ళి మల్లీశ్వర్ని రెడీ చేయండి. మీరు కూడా వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. అలాగే అండి. పంతులు గారు, ఏర్పాట్లన్నీ అయిపోయినట్టే కదా? అయిపోయామ్మా. సరే, వాళ్ళు వచ్చేసరికి అన్ని పూర్తి చేసేద్దాం.
మళ్ళీ వాణ్ణే పెళ్లి చేసుకునే గతి పట్టింది. పెళ్లి ఆపడానికి కుట్ర పన్నాను అన్నావు. ఎలాగైనా విష్ణు జీవితాంతం నా జోలికి రాకుండా చేస్తాను అన్నావు కదా. ఇప్పుడేమో ఇంకో గంటలో నా మెళ్ళో తాళి పడబోతుంది. హ, ఏమైంది నాన్న నీ ప్లాను? టెన్షన్ పడకు మల్లీశ్వరి, చెయ్యాల్సిన ఏర్పాట్లన్నీ చేసే వచ్చాను. నువ్వు పెళ్లి పెట్ల మీద కూర్చున్నాకైనా సరే పెళ్లి ఆగే తీరుతుంది. నువ్వు ఎలాంటి డౌటు పెట్టుకోవద్దు. నీ మెడలో విష్ణు తాళి కట్టడు. కాకపోతే నీకు పెళ్లి ఇష్టం లేదన్నట్టుగా అలా మొహం మార్చుకున్నందుకు ఇష్టపడుతున్నట్టుగానే నవ్వుతూ ఉండమ్మా. మిగతాది నేను చూసుకుంటాను. మీరు చెప్పినట్టు అలా నవ్వుతూనే ఉంటుందయ్యా. నువ్వు ప్లాన్ వేసావు సరే, అది సక్సెస్ అవుతుందని నమ్మకం ఏంటి? ఎన్నిసార్లు రాధిక మీద మన ప్లాన్స్ వేసి ఫెయిల్ అయిపోయాం. ఆ టెన్షన్ మల్లీశ్వరికి ఉంటుంది కదా. పైగా రాధిక తెలివిగా ప్రియాని అమర్ని కూడా పెళ్లికి పిలిచింది. చేసేదేదో జాగ్రత్తగా చేయకపోతే మనం అడ్డంగా దొరికిపోతాం. అంతేకాదు, మల్లేశ్వరి ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం కుమిలిపోవాల్సి వస్తుంది. అలివేని, మనం ఉన్న పరిస్థితుల్లో నేను వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అన్న భయం మీకు ఉండడంలో తప్పులేదు. కానీ నన్ను నమ్మండి, మీరు నిశ్చింతగా ఉండండి. ఈ పెళ్లిని జరిపించడం ఎవరి వల్ల కాదు. హాయ్. హలో. హాయ్. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే. నేను మీ అబ్బాయితో కాస్త పర్సనల్గా మాట్లాడాలి. అలాగండి, ఓకే, అలాగే. తప్పకుండా. హాయ్, నా పేరు అమర్. హాయ్, నా పేరు విష్ణు అండి. మీరేం చేస్తుంటారు? కన్సల్టెన్సీలో జాబ్ చేస్తుంటాను. ఓ,